మనం తాగే పాలల్లో స్వచ్ఛమైన పాల శాతం ఎంత? మన అవసరానికి తగ్గట్టు పాల ఉత్పత్తి చేసుకుంటున్నామా? దానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇటు పశువులు కానీ అంటే ఆవులు కానీ గేదెలు కానీ మొత్తం ఎన్ని ఉన్నాయి? మన దగ్గర 93 లక్షల పశు జాతులు ఉన్నాయండి. అంటే గేదెలు 46 లక్షలు ఉన్నాయి, ఆవులు 33 లక్షలు ఉన్నాయి. సో ఇందులో ప్రతి సంవత్సరం పాలల్లో ఉన్న పశువుల సంఖ్యను తీసుకుంటే మనం దాదాపు 40 లక్షల పశువులు మనకి ప్రతి సంవత్సరం పాలల్లో ఉంటాయండి. వీటికి సంబంధించిన మనము ఎవ్రీ ఇయర్ దాన్ని పెంచుకోవడానికి వీలుగా మనము కృత్రిమ గర్భధారణ లేకపోతే లింగ నిర్ధారిత వీర్యాన్ని లాంటి వాటిని వాడుతున్నాం. ఇక రాష్ట్రంలో మనకి పాల ఉత్పత్తి ఏటికేడు మనం పెంచుకుంటూ వెళ్తున్నాము. అంటే సగటున ప్రతి పశువు తన ఉత్పాదకతను పెంచుకుంటూ వెళ్తుందన్నమాట. గతంలో మనం ఒక 10-15 సంవత్సరాల క్రితం తీసుకుంటే ఒక సరాసరిగా ఒక నాటు ఆవు మనకి 2 లీటర్ల పాలు ఇస్తుంటే ఈ రోజున అది 3.58 లీటర్ల పాలకి పెరిగింది. అదేవిధంగా ఒక నాటు గేదె మనకి గతంలో మనకి 4 లీటర్ల పాలు ఇస్తుంటే ఈ రోజున ముర్రా జాతి గేదెల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవటం వల్ల సుమారుగా ప్రతిరోజు ప్రతి పశువు కూడా గేదెలు అయితే 8 లీటర్ల పాలు దాకా ఇస్తున్నాయి. అదేవిధంగా సంకర జాతి పశువులు అయ్యేటప్పటికి 12 నుంచి 16 లీటర్ల సగటున పాల ఉత్పత్తిని మనం సాధించగలుగుతున్నాం. అంటే పశువు యొక్క ఉత్పాదకతను మనం పెంచుకోగలుగుతున్నాం. ఈ విధంగా మనము ఉత్పాదకను పెంచుకోవటం వల్ల మన రాష్ట్రానికి సరిపడా పాలను మనం తయారు చేసుకోగలుగుతున్నాం. ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఖమ్మం బార్డర్లో కానీ అదేవిధంగా మనకు కర్ణాటక బార్డర్లో బెంగళూరు వైపు మనకున్న హిందూపూరు కాన్స్టిట్యున్సీ లేదు కర్నూలు వైపు ఉన్న కొన్ని మండలాలు ఇక్కడ మనకి అటు ఇటుగా అంటే వాళ్ళు ఎవరికైతే పాలు విక్రయిస్తున్నారో వాళ్ళ ఏజెన్సీస్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి డైరీలు ఉన్నాయో లేకపోతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో అక్కడ కొంత క్రిస్ క్రాస్ జరుగుతుంది. కానీ సగటున మనము మన రాష్ట్రానికి అవసరమైన పాల ఉత్పత్తిని మనం సాధించుకోగలుగుతున్నాం. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం ఎన్ని లక్షల లీటర్ల పాలు అవసరం ఉంది? మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి తెలంగాణకు కానీ మీరు చెప్పినట్టు కర్ణాటక కానీ పాలను ఎగుమతి చేస్తున్నారా? ఎగుమతులు తీసుకుంటే ఇప్పుడు మనం చాలా తక్కువేనండి. మన రాష్ట్రం నుంచి తెలంగాణకి వెళ్ళటం, అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కర్ణాటకకి. కానీ నందిని నుంచి మనము కొన్ని ఉత్పత్తులు కూడా మనం తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి అంగన్వాడీ సెంటర్స్కి వాళ్ళ ద్వారా మనము టెట్రాప్యాక్ మిల్క్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిల్వ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన మదనపల్లి ఫ్యాక్టరీలో మనకు ఆ యొక్క సౌకర్యంతో మనం పాలను ఉత్పత్తి చేసుకొని అంగన్వాడీ కేంద్రాలకి వాటికి మనం సరఫరా చేస్తున్నాం. ఇక మన రాష్ట్రంలో మనం దాదాపు 1,58,000 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తిని మనము ప్రతి సంవత్సరం సాధిస్తున్నాము. దీన్ని 25-26 అంచనాకు మనం తీసుకున్నాము. అదే 26-27 తీసుకునేటప్పటికి మనం 168 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించడానికి మనం ప్రణాళికను తయారు చేసుకున్నాం. అంటే అది ప్రతిరోజు చూసుకుంటే ఎన్ని లక్షల లీటర్ల పాలు మన ఆంధ్రప్రదేశ్కి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇటు రోడ్డు మీద కానీ ఎక్కడ పడితే అక్కడ పాలు అమ్ముతున్నారు. ఆ పాలన్నీ కూడా స్వచ్ఛమైన అంటే గేదె నుంచి తీసిన స్వచ్ఛమైన పాలు అనుకోవచ్చా? మన రాష్ట్రంలో దాదాపు 95 నుంచి 1 కోటి లీటర్ల పాలను మనం ప్రతిరోజు తీసుకుంటున్నామండి. ఇందులో మనం దాదాపుగా దూడలు అంటే తల్లి దూడ కోసం ఎంత కేటాయిస్తుంది, అదేవిధంగా పాల యజమానులు ఎవరైతే ఉన్నారో పశుపోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సగటున వారి గృహ అవసరాల కోసం వినియోగించుకునే పాలు ఇవి పోను మనకి కమర్షియల్గా టీ స్టాల్స్ అదేవిధంగా స్వీట్ షాప్స్ వీటికి రసగుల్లాలు ఇలాంటివి తయారు చేసుకోవడానికి వీటన్నిటికి కూడా సరఫరా చేస్తూ వెండర్స్ అందరూ కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్లోనే మనం దాదాపుగా 45 లక్షల లీటర్ల పాలని ప్రతిరోజు మనం ప్రాసెస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు పాలు మనం మామూలుగా సాధారణ ప్రజలు వాడుకోవటానికి కాకుండా అదేవిధంగా ఇటు పెరుగు కానీ బయట చీజ్ కానీ పన్నీర్ కానీ లాంటి వాటికి కూడా పాల అవసరం ఎక్కువగా ఉంది. అంటే వాటి యొక్క మార్కెట్ బిజినెస్ ఎంత జరుగుతుంది? బిజినెస్ సంబంధించింది మా డిపార్ట్మెంట్లో యాక్చువల్గా మా దగ్గర అంచనాలు ఉండవండి. దీనికి సంబంధించి ప్రైవేట్గా మనకి రాష్ట్రంలో ప్రముఖ సంస్థలైన కృష్ణా యూనియన్ కానీ సంగం యూనియన్ కానీ విశాఖ యూనియన్ కానీ అదేవిధంగా చిన్న చిన్న ఇతర ప్రైవేట్ సంస్థలు కొన్ని పెద్ద ప్రైవేట్ సంస్థలు కూడా మనకి ఆర్గనైజర్గా వాళ్ళు మిల్క్ కలెక్షన్ చేస్తున్నారు. సో బిజినెస్ ఎంత అనేది మేము అంచనా వేయమండి. మేము కేవలం పశుసంవర్ధక శాఖ తరఫున ఉత్పత్తిని మాత్రమే అంచనా వేస్తాం. అంటే మీరు దాదాపు ఎంత చర్యలు తీసుకున్నా కానీ అంటే స్వచ్ఛమైన పాల ఉత్పత్తిని పెంచడం కోసం చాలా చర్యలు తీసుకుంటారు. అయినా కానీ ఇటు యూరియా కలిపిన పాలు కానీ రకరకాల కెమికల్ కలిపిన పాలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ పాలల్లో అగ్రగామిగా ఉంది. అయినా కానీ ఈ నకిలీ పాలు కల్తీ పాలు దాకా చాలామంది చనిపోతున్నారు. దీనిపైన ఎలాంటి చర్యలు ఆమె తీసుకునే అవకాశం?
ఒకటండి, యూరియాతోటి పాలను తయారు చేస్తున్న విధానాన్ని మనం చూసాము. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ పాలని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రంలోనే కల్తీ పాలు చాలా తక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇది నేషన్ వైడ్గా తీసుకున్న సర్వేలో మనకు వచ్చిన వివరాలు ఇవి. కాబట్టి కల్తీ పాలతోటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయనే విషయం అయితే మేము అంగీకరించము. ఇక కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఎవరైనా ఇటువంటి పనులు చేస్తుంటే దీనికి సామాజిక బాధ్యత కూడా మనం తీసుకోవాలండి. ఎందుకంటే ఒక బజార్ నుంచి మనం ఎటువంటి పశువులు లేని బజార్ నుంచి పాల క్యాన్లు రోజు వెళ్తున్నాయంటే ఆ బజార్లో నివసించే ప్రజలు కూడా ఇక్కడెక్కడా పశువులు లేవు కదా, మరి రోజు పాల క్యాన్లు ఈ ట్రాక్టర్లో కానీ లేకపోతే ఈ వ్యాన్లో కానీ వెళ్తున్నాయని ఒక చిన్న సామాజిక స్పృహతోటి, అంటే ఎవరో అక్కడ కల్తీ పాలను తయారు చేసి వాటిని క్యాన్లలో నింపి పంపుతున్నారనే కదా. కాబట్టి ఈ సామాజిక స్పృహ ఎప్పుడైతే మనకి ప్రజలకు ఉంటుందో అప్పుడు కల్తీ పాలను నిరోధించడానికి అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్ తరపున ఫుడ్ సేఫ్టీ అథారిటీసు, శానిటరీ ఇన్స్పెక్టర్సు, అదేవిధంగా ఏపీడీడీసీ తరపున వాళ్ళ సిబ్బంది, మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది కూడా ఎప్పుడూ కూడా అప్రమత్తంగానే ఉంటాం మేము. కానీ ఇవన్నీ కూడా దొంగచాటుగా జరిగే కార్యక్రమాలు కాబట్టి ప్రజలు కూడా, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అప్రమత్తమై వాళ్ళు హెచ్చరించినప్పుడు వీటిని అరికట్టడానికి ప్రభుత్వం మరింతగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలను నేను కోరుకునేది ఏంటంటే, ప్రభుత్వం మీకోసం ఎంత ప్రయత్నం చేసి ఎన్ని రకాలుగా మీకు మంచి నాణ్యమైన జీవితాన్ని ఇవ్వటానికి చర్యలు తీసుకుంటుందో, నాణ్యమైన పాల ఉత్పత్తి కావచ్చు, నాణ్యమైన వస్తువులు మీకు అందుబాటులో తీసుకురావడానికి చర్యలు తీసుకుంటుందో, మీరు కూడా సామాజిక బాధ్యతగా ఎవరైనా సరే మీ చుట్టుపక్కల పశువులు లేకుండా పాల క్యాన్లు అక్కడి నుంచి సరఫరా చేస్తున్నారంటే ఆ ఒక్క విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి మోసపూరిత కుట్రలని, అదేవిధంగా స్వార్థం కోసం ఎవరైనా సరే ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకునే వాళ్ళని ఎవరైనా సరే మనం కట్టడి చేయడానికి, వాళ్ళ మీద మనము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పాడి పరిశ్రమను అభివృద్ధి చెందడానికి రైతులకు ఏ విధంగా ప్రోత్సాహం కల్పిస్తుంది, ఏ విధంగా సబ్సిడీలో ఏమైనా గేదెలు కానీ ఇటు ఆవులు కానీ ఇచ్చే అవకాశం? పశుసంవర్ధక శాఖ తరపున మేము పశువులకి పాల ఉత్పత్తి తగ్గిపోకుండా ముఖ్యంగా పేద రైతులకి మేము పశువుల దాణాన్ని 50% రాయితీతో ఇస్తున్నామండి. అదేవిధంగా పశుగ్రాసం అందుబాటులో లేనప్పుడు, ముఖ్యంగా వేసవికాలం మొదలైనప్పుడు కానీ లేదా వర్షాకాలం మొదట్లో కానీ పశుగ్రాస విత్తనాలను సరఫరా చేస్తున్నాం. దీని ద్వారా వాళ్ళు పచ్చిగడ్డిని పెంచుకొని వాళ్ళ పశువులకి అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా యాంత్రీకరణ కింద కూడా మేము ఈ రోజున యంత్రాలతోటి వరిగడ్డిని కట్ చేస్తున్నా కూడా ఆ మిగిలిపోయిన గడ్డిని చుట్టలుగా చుట్టి వాటిని మళ్ళీ పశువులకు వినియోగించుకోవడానికి వీలుగా బేలర్స్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు వ్యవసాయ శాఖ ద్వారా కానివ్వండి లేదా ఇతర శాఖల ద్వారా కానీ అందుబాటులోకి తీసుకొచ్చారు. సో యాంత్రీకరణ కానీ లేకపోతే పశుగ్రాసాలు ఎంజీఎన్ఆర్ఎస్ కింద, అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి విబీజీ రామ్జీ పథకం అంటున్నారు, వాటి కింద ఇతోధికంగా పెంచుకోవడానికి 100% రాయితీతోటి కూడా మేము పేద ప్రజలకి, అంటే వాళ్ళు 50 సెంట్ల నుంచి 1 ఎకరం వరకు పశుగ్రాసాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం రీసెంట్గా హరిత గోపాలం అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఎవరైనా గ్రూప్ సభ్యులు 5 ఎకరాల వరకు గడ్డిని పెంచుకుంటూ వాళ్ళు గడ్డి మొక్కల్ని ఇతరులకి ఉచితంగా ఇవ్వటానికి, అదేవిధంగా గ్రూప్గా ఏర్పడిన తర్వాత వాళ్ళు మిగిలిపోయిన గడ్డిని కూడా వాళ్ళు మళ్ళీ బేల్ చేసుకొని వేసవికాలంలో వాడుకోవడానికి వీలుగా ప్రభుత్వం అనేక రకాలైన పథకాలను ప్రవేశపెట్టింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద కూడా ఈ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మా శాఖను సమీక్షిస్తూ మాకు సూచనలు ఇస్తూ మాకు కావాల్సిన బడ్జెట్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకునే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. మరీ ముఖ్యంగా లింగ నిర్ధారిత వీర్యం, ఇది రాబోయే రోజుల్లో విస్తృతంగా పశుసంవర్ధక శాఖ ద్వారా మనం చేపడుతున్నాము. దీని ద్వారా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎక్కువగా పేదోడులు ఉంటాయి. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి పేదోడుల్ని, అది ఆవు సంతతి కానీ గేదె సంతతి కానీ సరఫరా చేయాలి, మన రాష్ట్రం అందుకు నాందిగా నిలవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మాకు సూచనలు ఇచ్చారు. ఆ సూచనలకు అనుగుణంగా మేము లింగ నిర్ధారిత వీర్యాన్ని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉపయోగించుకుంటూ రాబోయే రోజుల్లో రైతులకి దూడ ద్వారా ఆదాయం తీసుకొచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నామండి.
తెలంగాణ కానీ కర్ణాటకతో చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా అంటే ఇటు ఆవులు కానీ గేదెలు కానీ ఎక్కువ ఉన్నాయి. వాటి నుంచి పాల ఉత్పత్తి కూడా ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు గేదెలని అంటే గేదెలను కానీ లేకపోతే ఆవు నుంచి వచ్చే పెయ్యల్ని కానీ ఇటు వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేసే విధంగా ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని డైరెక్టర్ దామోదర్ నాయుడు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేందర్తో శ్రీధర్, TV9 విజయవాడ.